కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. అయితే ఎండాకాలం వచ్చింది, మరి ఎండలకు ఎక్కువ తీవ్రతగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఎండల విషయంలో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మళ్ళా ఎండ దెబ్బ కొట్టింది, మళ్ళీ ఏమైనా అయింది, కింద మీద అయింది, ఆగమైంది అంటే మళ్ళీ హాస్పిటల్ పోతే కూడా హాస్పిటల్ విషయంలో ఏమవుతుంది, మళ్ళీ లక్షల రూపాయలు పెట్టాలి. వాడు ముట్టుకుంటే 50,000 అంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చూసే దిక్కు దివాన లేకనే ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి జాగ్రత్త ఉండండి. ఇంకోటి, ఎండ ఉపశమనానికి, ఎండ తీవ్రత తట్టుకోనికి చల్లగా ఏమన్నా తాగితే మంచిగా ఉండని చెప్పి అంటారు. ఇక ఈ మధ్య ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నాయి కోకా-కోలా, థమ్స్అప్లని, అవి ఇవి అని వస్తున్నాయి. కానీ అవి తాగేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక అవి ఎట్లా తయారు చేస్తారు ఈ ముండగొడుకులు అంటే, పెద్ద కంపెనీల పేరుతోని అంత నకిలీ తయారు చేసే ఉందిగా. ఇప్పుడు ఆవు పాలనే నకిలీ చేసిర్రు. పసిపిల్లలు తాగే ఆవు పాలను, బర్రె పాలనే పౌడర్లు, కెమికల్లు కలిపి నకిలీ పాలను తయారు చేసి పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు కారం పొడి నకిలే, పసుపు నకిలే, పాలు నకిలే, బియ్యం, ప్లాస్టిక్ బియ్యం నకిలే. అరే నీ అమ్మ, జీవితం అంతా నకిలీ ఫుడ్ తినబెడుతురు కొడుకులు. మొత్తం ఏడదూడు దొంగలు తయారయ్యారు. తినే తిండి కాడ కూడా నకిలే అయింది. అయితే కెమికల్స్ సంబంధించినటువంటివి కలిపి అవి ఇవి మధ్య తయారు చేస్తున్నారు వీళ్ళు. మరి ఇవి తాగనేక ఎట్లున్నాయి ఏందనేది చూసి జాగ్రత్త. ఇక చూడరు, ఇక అవి నింపుతుండు, డబ్బాలలో నింపి అది ఆ బకెట్లా, వాని కాలు చేతులు, వాని చెప్పులు, సిగ్గున్న అది వీనికి చూడిగో అవి వాళ్ళ గ్యాస్ నింపుతురిడా. థమ్స్అప్ ఇది కోకా-కోలా పేరుతో తయారు చేసిరిగో. అగో ఇవి తాగుతుంటుందా, పానం ఉంటుందా? ఇవి తాగితే పానం ఉంటుందా? పిల్లలకు తెలియక థమ్స్అప్, కోకా-కోలా అనగానే మనం ఇప్పిస్తాం. మొన్నోడు హన్మకొండలో ఐస్ క్రీమ్లు ఉచ్చబోసిండు కదా వాడు. ఆన్నేళ్ళు ఇలా డబ్బాలో ఐస్ క్రీమ్లు ఉచ్చబోసి అది అమ్మిండు వాడు. గిట్లాంటి రోత కొడుకులు తయారవుతారు. తిండి దగ్గర జాగ్రత్త వహించారు. బయట హోటళ్ళల్లో బొద్దింకలు వస్తాయి. మొన్న నాచారం, ఇక్కడ ఏదో నాచారంలో జరిగిందంట. హోటల్లో బొద్దింక వచ్చిందంట. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత చక్కనే ఉన్న వాళ్ళు అయ్యా, నిజంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం అన్నట్టుగా వస్తారు. వాళ్ళతో లోపల పోయి షెటర్ వేసుకొని లోపల ఏం మాట్లాడతారో తెలియదు. కొడుకులు బయటకు వచ్చి ఆయనకు 5,000 10,000 ఫైన్ వేయాలి, పోవాలి. వాని రోజు దందా లక్షలలో అవుతుంది, వాని రోజు దందా 50,000 అవుతుంది. వాడు ఏముందా 10,000 ఇట్లా మన పిట్టలకు కదా పౌరాలకు కదా చల్లినట్టు అది చేసి వాని దందా వాడు చేసుకు. భయం పెట్టాలి. అదే పురుగులన్న వానికింత నువ్వింత తిను, ఫైన్ రాసినవి అప్పుడు ఏర్పడుతుంది. ముందుగా ఇది జాగ్రత్తలు వహించుండ్రి. వివిధ పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను ఒకసారి మనం చూసుకుందాం. అయితే ఛానల్కి సంబంధించినటువంటి విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మాకు తెలియజేయరి మెసేజ్ రూపంలో. దయచేసి